హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోను సమాచారం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ సినిమా అలాగే మన వార్ 2 సినిమా గురించి భయ్య. ఏంది మ్యాటర్ అంటే ఈ రెండు సినిమాలు మనకు ఆగస్టు 14వ తారీఖునే రిలీజ్ కాబోతున్నాయి భయ్య. రెండు ఒకే రోజు రిలీజ్ అయితే ఏంది ఆడ పోయేది ఏంది అని మీరైతే అనుకోవచ్చు. చాలా వరకు అసలు రెండు సినిమాలకి చాలా స్టఫ్ ఉందనే చెప్పొచ్చు భయ్య. అసలు ఒక సినిమా అయితే మొత్తం వరల్డ్ వైజే అన్న టైప్లో ఉంటుంది, ఇంకో సినిమా అయితే మొత్తం అది కూడా వరల్డ్ వైజే అన్న టైప్లో ఉంటుంది. మన అందరికీ తెలిసిన విషయమే మన లోకేష్ కనకరాజ్ అన్న అంటే ఏ రేంజ్ సినిమాలు తీస్తాడని చెప్పేసి మనం చూసాం ఆల్రెడీ. ఖైదీ సినిమా కావచ్చు, విక్రమ్ సినిమా కావచ్చు, మొన్న లియో సినిమా కూడా కావచ్చు. నాకు తెలిసినంత వరకు అసలు రజనీకాంత్ గారితో అసలు వేరే లెవెల్ సినిమా తీయబోతున్నాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకోటి వచ్చేసి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే అందులో వచ్చేసి మన తెలుగు నుంచి మన నాగార్జున గారు, అలాగే కన్నడ నుంచి మన ఉపేంద్ర గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు భయ్య. పెద్ద పెద్ద ఆర్టిస్టులు, అలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారని కాదు, లోకేష్ కనకరాజు గారి అంటే ఒక మేకింగ్ అనేది ఎలా ఉంటుందంటే అసలు మెంటలెక్కే మేకింగ్ ఉంటుంది, వేరే లెవెల్ మేకింగ్ ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ వార్ 2 సినిమా గురించి చూసుకున్నట్టయితే స్పై యూనివర్సు, అలాగే అక్కడ ఏ అపజయము లేని మూవీస్ అని చెప్పచ్చు భయ్య ఆ స్పై యూనివర్స్లో. అలాగే ఇంకోటి వచ్చేసి వార్ సినిమా కూడా దాదాపు 500-600 కోట్ల దాకా వచ్చింది అప్పట్లోనే. ఇప్పుడు వార్ 2లో అది కాకుండా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న కూడా ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ అన్నతో అసలు ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్సు ఏ రకంగా ఉంటుందో మనం ఊహించుకుంటేనే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు భయ్య. అంటే రుతిక్ రోషన్ గారు ఏం తక్కువ కాదు, ఎన్టీఆర్ అన్న ఏం తక్కువ కాదు భయ్య. డ్యాన్స్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, దేంట్లో అన్నా కావచ్చు. మరి అలాంటి హీరోలతో అసలు ఇండియానే షేక్ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక రూమర్ అయితే ఉంది. అది రూమర్ కాదు, ఖచ్చితంగా నిజమని చెప్పచ్చు. అయితే ఈ రెండు సినిమాలకి అసలు పోటీ ఎందుకు అసలు అంటే చాలా రోజుల నుంచి అసలు వార్ 2 మొదలైనప్పటి నుంచి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే ఆగస్టు 14th వస్తామని చెప్పేసి వార్ 2 మేకర్స్ అయితే ఎప్పుడో చెప్పేశారని చెప్పచ్చు. కాకపోతే మనకు రీసెంట్గా మన కూలీ సినిమా మాత్రం ఆగస్టు 14న పెట్టుకుంటామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు భయ్య. ఇది అసలు పెద్ద రచ్చనే చెప్పచ్చు. అంటే రెండు సినిమాలకి ఈక్వల్గా అసలు ఆడియన్స్ పోతారనే చెప్పచ్చు. ఒకటి హిందీ నుంచి మన తెలుగు నుంచి అయితే ఎటువంటి డౌట్ లేకుండా వార్ 2 అయితే కుమ్మేస్తుందని చెప్పచ్చు భయ్య. మరి కన్నడ ఇంకా తమిళ ఇండస్ట్రీ అయితే ఇట్లా రజనీకాంత్ గారి అసలు ఆ సినిమా ఎటువంటి క్లారిటీ లేకుండా కొడుతుందని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ కలెక్షన్స్ రెండు సినిమాలకి డౌన్ అయ్యే అవకాశాలే ఉంటాయి భయ్య. ఎంత ఎక్కువ వచ్చినా కూడా ఇప్పుడు తమిళ నుంచి వాళ్ళు ఈ సినిమాని అయితే ఎక్కువ పట్టించుకోరు. మామూలుగా తమిళ వాళ్ళు చెప్పాలంటే ఏ సినిమాని అంత పట్టించుకోరు, మన తెలుగు వాళ్ళు పట్టించుకున్నట్టుగా. అలాంటి ఇప్పుడు అక్కడ ఒక సినిమా అది కాకుండా రజనీకాంత్ గారి సినిమా ఉన్నప్పుడు వేరే సినిమాని అయితే పట్టించుకోరు. మిగతా అన్ని భాషల్లోన ఈ వార్ 2 అనేది ఒక రేంజ్లో హిట్ అవుతుందని చెప్పచ్చు. అలాగే బ్లాక్ బస్టర్ అంటే మొత్తం వరల్డ్నే షేక్ చేసేంత అమౌంట్ కూడా వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు భయ్య. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న విషయమే. మరి కూలీ సినిమా ఎందుకు ఇంత రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి అంటే నేను ఒక్కడిని అనడం కాదు భయ్య. అసలు లోకేష్ కనకరాజు గారికి ఉన్న స్టఫ్ మనము కరెక్ట్గా ఈ సినిమాలో చూపిస్తాడని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. అది కనుక నిజమైతే మాత్రం ఏ సినిమా అంటే ఆ సినిమాకి ఏ సినిమా ఆపోజిట్గా వచ్చినా కూడా అది పటాపంచలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి చాలా వరకు కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశాలే ఉన్నాయి భయ్య, ఎక్కువ అవకాశాలు లేవు. ఎందుకంటే రెండు సినిమాలు అంటే మనం ఏదో అనుకోవచ్చు రజనీకాంత్ గారే కదా చాలా పెద్ద ఆయన ఏం చేస్తారులే అని చెప్పేసి. అసలు ఆయన సినిమాలకి ఉన్న క్రేజు సాఫ్ట్వేర్ ఆఫీసులకి కన్నా అంటే అప్పుడు ఆలోచించండి అసలు రజనీకాంత్ గారి అసలు ఆ క్రేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఆయన సినిమాలు కూడా జపాన్లో ఆడతావే, ఇది అసలు జపాన్లో ఫస్ట్ ఆడిందే ఆయన సినిమాలు అని చెప్పచ్చు. మన జూనియర్ ఎన్టీఆర్ అన్న సినిమాలు అని చెప్పచ్చు భయ్య. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి పోటీ అవసరమా అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు భయ్య. ఎందుకంటే చాలా వరకు కలెక్షన్స్ అయితే భారీగానే వస్తాయి. కాకపోతే ఎక్కడో ఇప్పుడు ఆ సినిమాకు పోల్సింది ఈ సినిమాకి వస్తాయేమో అన్న టైప్లో ఒక రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్య. మరి లోకేష్ కనకరాజు గారు ఏం ఆలోచించి 14వ తారీఖున ఈ సినిమాని పెట్టారో మనకైతే తెలీదు. ఇది చాలా పెద్ద వార్ అనే చెప్పచ్చు నిజంగానే. మరి మీకు ఈ రెండు సినిమాలు ఏ సినిమా ఫస్ట్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి